ఓం గురుభ్యో నమః. అథర్వవేదము 8వ కాండం 1వ సూక్తం 13వ మంత్రం. ఇందులో విషయం ఉన్నతికి సాధనములు. ఉన్నతి అంటే భౌతిక ఉన్నతి అనే కాకుండా ఆత్మిక ఉన్నతి ఉంటుంది. ఆత్మ ఉన్నతి అంటే భౌతిక ఉన్నతితో పాటు ఆత్మిక ఉన్నతి. మోక్షం కోసం ప్రయత్నం చేయటం కావలసిన సాధనం ఏదంటే ఈ శరీరమే. శరీరంని ఆరోగ్యంగా ఉన్నతంగా ఉంచుకొని మనం చేసే కర్మలు ఉన్నత కర్మలు చేస్తూ పవిత్ర చిత్తము మనసు కలిగి ఉండి ఉన్నప్పుడు అది ధర్మంలో ఉన్న నిర్వచనం ఏముంది అయితే అభ్యుదయం, అది అభ్యుదయం. దాని ద్వారా నిశ్రేయసం మోక్షాన్ని పొందగలం. కాబట్టి ఈ ఉన్నతి 2 రకాల ఉన్నతులు. ఈ ఉన్నతుల కోసం ఏం చేయాలి, ఏది సాధనాలు ఏమిటవి? ఓం బోధశ్చత్వా ప్రతిబోధశ్చ రక్షతామస్వప్నశ్చత్వా నవద్రాణశ్చ రక్షతాం ఓపాయం చత్వా జాగ్రవిశ్చ రక్షతాం. ఇది మంత్రము. ఇందులో ప్రతిపదార్థము బోధ. బోధ అంటే జ్ఞానము అని అర్థం. అది ఎలాంటి జ్ఞానము? నీకు సద్విద్యలను బోధించి జ్ఞానము కలుగు చేసేటటువంటిది. అదే నీకు గురువు అని చెప్తున్నారు ఇందులో. బోధ ఏదైతే జ్ఞానం ఉందో, ఏదైతే సత్యవిద్యలను నీకు బోధింపజేస్తుందో అదే గురువు. అంటే నీ యొక్క బాధలను తొలగించే గురువు బోధ, జ్ఞానం. మరియు ప్రతిబోధ. బోధ అన్నారు, ప్రతిబోధ ఇంకోటి చెప్తున్నారు. అదేంటంటే విజ్ఞానము పరమ ఉపదేశము వలన పదార్థ విజ్ఞానమును కలిగించే ఉపదేశకుడు. అది ఇందాక జ్ఞానం అనేది బోధ, ప్రతిబోధ అంటే ఉపదేశకుడు. ఆ ఉపదేశకుడు ఏం చేస్తాడు? ఇక్కడ విజ్ఞానం ఇందాక గ్రహించి జ్ఞానము. విజ్ఞానం అంటే నీవు గ్రహించిన జ్ఞానములో గల విశేష జ్ఞానం, సూక్ష్మ జ్ఞానం ఏదైతే ఉందో అది విజ్ఞానం. అలాంటి విజ్ఞానాన్ని అతని యొక్క పరమ ఉపదేశం వలన నీకు బోధిస్తాడు. అది ప్రతిబోధ. త్వా నిన్ను రక్షించుదురుగాక. ఈ 2 నిన్ను రక్షిస్తాయి. వేదజ్ఞానము, వేదోపదేశకుడు, వాటి వలన నీవు రక్షించబడతావు. అవి నీకు సాధనములు. అస్వప్న స్ఫూర్తి, చైతన్యము, జాగరూకులకు కాపలాదారుడు. స్వప్నము లేని స్థితి జాగ్రత్త అవస్థ. నిద్ర స్వప్నము లేని జాగ్రత్త. ఆ జాగ్రత్త అవస్థ ఎలాంటిది? స్ఫూర్తి చైతన్యం కలిగినటువంటి జాగ్రత్త అవస్థ. అదే నీకు కాపలాదారుడు. నీవు పొందిన జ్ఞానము, నీవు గ్రహించిన జ్ఞానము నుంచి స్ఫూర్తిని పొంది దానిని మళ్ళీ దీన్ని కర్మగా మార్చుకోవటం. జ్ఞానం కర్మగా మారాలి. మారిన తర్వాత అది ఉపాసనకు ఉపయోగపడాలి. కాబట్టి అటువంటిది ఆ స్ఫూర్తి చైతన్యం ఏదైతుందో అది నీకు రక్షణ. అనవద్రాణ స్థిరత్వము, సదాచార పరాయణుడు ఆచార్యుడు. ఇప్పుడు ఆచార్యుడు. ఆచార్యుడు అనే పదంలోనే ఆచారము అనే ఉంది. అంటే సదాచారములు కలిగి ఉన్నవాడు ఆచార్యుడు. ఆ ఆచార్యుడి గురించి ఏం చెప్తున్నారు? స్థిరత్వము, సదాచారుడు. అతడు స్థిరత్వ జ్ఞానము కలిగి ఉంటాడు. ఇప్పుడు ఏదైతే సత్యం అనుకున్నాడో ఎప్పటికీ ఆ సత్యాన్ని అలాగా గ్రహించి ఆచరించేవాడు ఆచార్యుడు. మరియు జాగ్రవి నిన్ను కాపాడుడికి రాత్రింబవళ్ళు జాగరూకతతో ఉండువారందరూ కూడా నిన్ను రక్షించేవారు. ఇది నీ యొక్క ఆత్మ ఉన్నతిని కాంక్షించి దానిని కలగజేసేటటువంటి పదార్థ జ్ఞానాన్ని నీకు అందించే వాళ్ళందరూ కూడా నిన్ను రక్షించేవాళ్ళే. ఇది ఇప్పుడు దీని యొక్క భావార్థం. మానవుడు ఉన్నతిని పొంది సురక్షితముగా ఉండుటకు జ్ఞానము, విజ్ఞానము, స్ఫూర్తి, స్థిరత్వము, రక్షణ, జాగరూకత అవసరము. ఇవి విషయాలు
6 విషయాలు ఉన్నాయి. నువ్వు ఉన్నతిని పొందడం మొదట ఉన్నతి సాధనాలు అనుకున్నాం కదా. ఏమిటి సాధనాలని ఇక్కడ చెప్తున్నారు. ఒకటి జ్ఞానము, సమస్త పదార్థముల యొక్క యథార్థ జ్ఞానము, అది కూడా వేద జ్ఞానము, ఈశ్వరోక్తి అయినటువంటి వేద జ్ఞానము. అందులో సూక్ష్మంగా కనిపించకుండా ఉన్నటువంటి సూక్ష్మ జ్ఞానం, కనిపించేది బయటికి భౌతిక జ్ఞానం. అందులో సూక్ష్మంగా ఉన్నటువంటి చైతన్య శక్తి మరియు కనిపించకుండా ఉన్నటువంటి ఆ అదృశ్య శక్తి ఏవైతే ఉన్నాయో అవి, వాటి యొక్క జ్ఞానము. వాటి నుంచి నువ్వు పొందిన స్ఫూర్తి, దాని నుంచి చేసే ప్రయత్నము, ఉపాసన, స్థిరత్వము. బుద్ధి కలిగి ఉండడం స్థిరత్వం. బుద్ధి అంటే మనస్సు చంచలం, కానీ బుద్ధి స్థిర నిశ్చయాత్మకం. ఒక విషయం గురించి స్థిరమైన నిర్ణయాన్ని ఇచ్చేటటువంటిది బుద్ధి. కాబట్టి ఇక్కడ స్థిరత్వం అంటే బుద్ధిని తీసుకోవాలి, బుద్ధిని వృద్ధి చేసుకోవాలి. దాని ద్వారా నీకు యథార్థ జ్ఞానం కలుగుతుంది, వివేక జ్ఞానం కలుగుతుంది, మంచి చెడుల యొక్క భేదాన్ని గ్రహించగలవు. వాటిని తగు రీతిగా ఉపయోగించుకోవాలి. అప్పుడే మనుష్యుడు అభ్యుదయమును పొందుతాడు. కాబట్టి మనం యతో అభ్యుదయ నిశ్రేయస సిద్ధి సధర్మ. నిశ్రేయసము అంటే మోక్షానంద ఆనందాన్ని పొందటానికి అభ్యుదయం ముందున్నది. కాబట్టి అటువంటి అభ్యుదయానికి కోసం ప్రయత్నం చేయటం అత్యంత ఆవశ్యకము. ఓం ఇతి శాంతి.